నమస్కారం, నా పేరు రంజిత్ కుమార్. నేను డాక్టర్ నారాయణ కాలేజీలో చదువుతున్నాను. ఈరోజు మనం చేయబోయే ఐటెం పెసరపప్పు రాగి పొంగల్. దానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రాగులు, పెసరపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, గీ, ఇంగువ, కాజు. మనం ఇప్పుడు చేయబోయే విధానం: ముందుగా కడాయి తీసుకొని మనం గీ అయినా వాడచ్చు, ఆయిల్ అయినా వాడచ్చు. మనం ఇప్పుడు గీ వాడుతున్నాం. మనకి కావాల్సినంత ఇందులో వేసుకుందాం. గీ గరం అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి వేగేలోపు మనం పెసరపప్పు ఉడకబెట్టుకుందాం. పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత మనం నానబెట్టుకున్న రాగులు వేసుకుందాం. నానబెట్టిన రాగులు ఇందులో వేసుకుందాం. ఒకటికి 8 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇది గరం అయిన తర్వాత ఉడికేటప్పుడు మనం పప్పు వేసుకోవాలి. ఇది ఉడకబెట్టాలి. మొత్తం పప్పు మెత్తగా అయ్యేదాకా మొత్తం మంచిగా ఉడకాలి. రాగులు ఇంకా పప్పు ఇవి మంచిగా ఉడికిన తర్వాత మనం టాస్ చేసుకుంటాం. మనకి కావాల్సినంత గీ వేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనకి కావాల్సిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని జీడిపప్పు మంచిగా గోలేంత వరకు వేయించుకొని ఇది గోలిన తర్వాత కొంచెం మనకు కావాల్సినంత ఇంగువ వేసుకొని ఇది మంచిగా గోలిన తర్వాత దీన్ని తిరగవేసి మనం ఉడకబెట్టిన దాంట్లో వేసుకుందాం. దీన్ని మంచిగా కలుపుకొని మనం ప్లేటింగ్ చేసుకుందాం. మన ప్లేటింగ్ రెడీ అయిపోయింది. మన వేడి వేడి పెసరపప్పు రాగి పొంగల్ రెడీ. థ్యాంక్ యూ.